Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? తెలుసు కదా. యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చి ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. మల్లెమాల జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది? జనరల్ గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక సీఎం అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మల్లెమాల అమ్మలాంటిది, అమ్మలాంటిది. అవన్నీ మీరు నుంచి వెళ్ళిపోయిన అందరూ మాట్లాడిన వాళ్ళే. అన్నారా? లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు దగ్గర? జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ ఇచ్చింది. జబర్దస్త్ అంటే ఏంటి? మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరు కాదు కదా. సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకు వచ్చి ఆ కామెడీ స్టార్స్ కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. ఇది నేను అంటుంది. నేను ఇప్పుడు ఈవెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు, ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదండి. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి అవుట్ బయటకు వచ్చేసారు, నిజమా? ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. బట్ భోజనం అంటూ మాట్లాడితే భోజనం, మన ఇంట్లో జరిగే పెళ్లికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు. హ్యాపీగా ఉంటది. టాటో మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? టాటూ ఎంచుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడే జరిగే విషయాలు. అదే ఆడు గుండుగించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు ఇంకా మేము కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండుగించుకోమని చెప్తారు. ఇప్పుడు మేము ఆడు మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు గుండెవి అంతే. అన్న చెప్పిన పాయింట్స్ డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే, ఆ రోజు నన్ను గేట్ దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నేను చెప్పింది. హాయ్ హైపర్ ఆది గారు. హాయ్ రాంప్రసాద్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. సుధీర్ ఎలా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిందో మన అందరికీ తెలుసు. అందరూ కూడా ఇష్టపడతారు సుధీర్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా అందరూ ఇష్టపడతారు. మ్యాజిక్లు చేసుకునేవాడు, పౌరాలు తీసేవాడు, ఇలా ఏకవచనంతో సుధీర్ని సమస్త అంటుంది. అది తట్టుకోలేక సుధీర్ చాలా వరకు ఆ పెయిన్ భరించాడు. ఇది వాస్తవం సార్? ఎలా చెప్తారండి? ఎలా ఆయన ఎందుకంటారండి? ఎలా మీకు ఇప్పుడు సుధీర్ని మేమే కామెంట్ చేస్తాం, రే పౌరులు తీసుకున్నాడు, నన్ను అంటారు ఆటో వేసుకోవాలని. మేము మా ఫ్రెండ్లో మేము అనుకుంటాం. ఏమంటే సుధీర్ అనే విషయంలో మ్యాటర్ ఏంటంటే, సుధీర్ మీద కౌంటర్స్ వేస్తేనే సుధీర్ కెరీర్. మీకు తెలుస్తుందో లేదో, సుధీరే ఇప్పుడు నేను డీలో నేను ఒక 20 కౌంటర్లు అనుకుంటామండి. సుధీర్ అనేవాడు రే ఇలా వేద్దాం అలా వేద్దాం అని సుధీరే చెప్తాడు మాకు. ఇలా కాకుండా ఇలా వేద్దాంరా, ఇదైతే బాగుంటుంది, ఇవన్నీ సుధీరే చెప్తాడు. ఎందుకంటే మనోడు కౌంటర్ తీసుకుంటేనే మనోడికి వాల్యూ. మనోడేం పంచులేసే టైప్ కాదు. మీకు అర్థమవుతుంది కదా. సుధీర్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సుధీర్ ఎప్పుడు సెంటర్ అవటం. సుధీర్ అనేవాడు సెంటర్ అయితే మేము రౌండప్ చేసి కౌంటర్స్ వేస్తే అది వర్కౌట్ అయ్యిద్ది బాగా. మనోడికి కూడా ఒక ఇది వస్తుంది, అది కామన్ థింగ్. అది మనోడికి కూడా ఇష్టమే. దాంట్లో ఇబ్బంది పడే విషయం ఏముంది అసలు? నెక్స్ట్ పాయింట్, మల్లెమాల వాళ్ళు పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు సుధీర్ రష్మిది అన్నాడు. అంటే అది కావాలని వాడుకున్నారు. వాళ్ళ లైఫ్లో సాక్రిఫైస్ చేసి సుధీర్ లక్ష్మి లవ్ అఫేర్ అంటేనే స్కిట్లు వెళ్తున్నాయి, రేటింగ్ వస్తుంది. ఆ ట్రాక్ ఇది వాళ్ళిద్దరే ఒప్పుకోరు. నేను చెప్పింది అర్థమవుతుందా నీకు?
ఆర్పి అనే అతను చెప్పిన పాయింట్ ఈవెన్ సుధీర్ రష్మినే ఒప్పుకోరు. లైఫ్లు సాక్రిఫైస్ చేశారు అది ఇది అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలుసు. రష్మిని పిలిచి అడగండి ఇదంతా. ఎందుకంటే మొన్న అదే ఆర్పీ చేసిన ఛానల్లోనే ఆర్పీ షోలో జరుగుతున్న షోలోనే మళ్ళీ సేమ్ ట్రాక్ చేశారు కదా వాళ్ళిద్దరు సరదాగా. ఇప్పుడు మనోడు ఫస్ట్ టైం ఛానల్ మారి ఒక ఈవెంట్ చేశాడు, హోలీ ఈవెంట్. అందులో వాళ్ళు చేసిన ట్రాక్ అదే కదా. మనోడు వచ్చి సాంగ్స్ పాడితే ఆ అమ్మాయి వచ్చి దిష్టి పెడుతుంది, దిష్టి చుక్క. అదేంటది? ఒకటే పర్టికులర్ ఎవరైతే ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారో ఆ డైరెక్టర్లే చేశారు. అది నితిన్ అన్న భరత్ అన్నే చేశారు. ఆ ట్రాకే కదా కంటిన్యూ చేసింది. ఈవెన్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు చెయ్యాలనిపించేది అదే ఏ డైరెక్టర్కైనా. ఇప్పుడు ఈవెన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. రష్మి ఉంటే మేము ఏం మాట్లాడతాం? బాబు ఎక్కడా, బాబు ఏం చేస్తున్నాడు, ఈ టైప్ మాట్లాడతాం సరదాగా. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? జెన్యున్ మీరు చెప్పండి సార్. ఆ లవ్ ట్రాక్ నుంచి కదా వాళ్ళ క్రేజ్ పెరిగింది. డెఫినెట్గా 100%. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ క్రేజ్ పెరిగింది, వాళ్ళకి ఇష్టమే. అంతేగాని మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి ఈ ట్రాక్ మీరు ఒప్పుకోకపోతే అవ్వదు చెయ్యాలని అనలేదు. అది క్రియేట్ చేసింది నితిన్ భరత్ వల్లే. ఇప్పుడు మా టీవీలో ఉన్న నితిన్ భరత్ వల్లే క్రియేట్ చేశారు. దాని ద్వారా ఫేమ్ వచ్చింది వాళ్ళిద్దరికి. దాంట్లో ఆర్పీ అన్నం ఏంటి, వాళ్ళకి అసలు పర్సనల్ లైఫ్ లేకుండా చేసేసారని వాళ్ళు హ్యాపీగా కెరియర్గా సక్సెస్ అయ్యారు. అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది, వీడు హీరోగా చేస్తున్నాడు. అంత క్రేజ్ వచ్చింది ఆ ట్రాక్ నుంచి. దాంట్లో ఫోర్స్ఫుల్గా చేసిన మళ్ళీ వాళ్ళు చేంజ్ ఏముంది అందులో. ఇంకో పాయింట్, అది రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ రేటింగ్స్ ఏంటి, అక్కడ రేటింగ్. నేను ఒకటే చెప్తున్నానండి, ఒక పర్సన్ వల్ల అది నేనైనా, సుధీర్ అన్న అయినా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, లేకపోతే ఇంకొక టీం లీడర్ అని ఎవరైనా, ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు. ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. అది ఎక్కడైనా సరే, 200%. అది ఈవెన్ ఏది సినిమా అయినా లేకపోతే ఇదైనా. ఇప్పుడు సుమన్ టీవీలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక కంటెంట్ అనుకుంటావు, నేను వీళ్ళతో చెయ్యాలి, ఇలా చేస్తే నాకు ఇది వస్తుంది. అది నువ్వు అనుకునే కంటెంట్ వచ్చిన పర్సన్స్ వల్ల వస్తుంది అనేది కూడా కాదు. ఫస్ట్ నువ్వు నీ మైండ్లో కంటెంట్ వస్తుంది. అది ఎప్పుడు కూడా పర్సన్ వల్ల రేటింగ్లు చేంజ్ అవ్వు. ఈవెన్ ఇప్పుడు సుధీర్ అన్న ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు, నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను. మేమిద్దరం ఉన్నప్పుడు ఎంత వస్తుందో ఇప్పుడు అదే వస్తుంది. ఒక్కసారిగా పడిపోవడం ఇలాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు శ్రీదేవిలో కూడా సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత రష్మిని పెట్టగానే 5.9 వచ్చింది రేటింగ్. ఓకే, సుధీర్ అన్న వెళ్ళిపోయిన రష్మి వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. సో అది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను అన్నావు కదా, అంటే నేను కూడా కొన్ని న్యూస్లో వింటున్నాను. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు, నిజమా? నేను జబర్దస్త్కి గ్యాప్ ఇచ్చానే కానీ నేను మల్లెమాలకు గ్యాప్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవి రెండు చేస్తున్నాను. జబర్దస్త్కి గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు మైండ్ వర్క్ ఎక్కువ, దానికి కొంచెం ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. నేను ఒకటి ధనుష్ గారి మూవీ, ఒకటి రవితేజ గారితో 2 సినిమాలు, విశ్వక్సేన్ గారిది, ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నాను. కాబట్టి నాకు స్క్రిప్ట్ వర్క్ చేసే ఛాన్స్ కానీ అందరిని రిహార్సల్ చేయించే ఈ టైం నాకు కుదరట్లేదు. దానికోసమే నేను జబర్దస్త్కి బ్రేక్ ఇచ్చాను. వన్స్ మళ్ళీ ఇవన్నీ క్లియర్ అయ్యాక నేను మళ్ళీ జబర్దస్త్ చేస్తాను. ఇది మ్యాటర్. ఓకే, అందులో దాపరికాలు ఏం లేవు. రాంప్రసాద్ గారు, గెటప్ సీన్ గారు బయటకు వచ్చారా? గెటప్ సీన్ కూడా సినిమాల్లో బిజీ అంటే గ్యాప్ తీసుకున్నాడు తప్ప వాడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను మిస్ అవుతున్నాను అంతే. ఎందుకంటే నేను స్టేజ్ ఎక్కగానే మా ముగ్గురు ఒక కాంబినేషన్ ఉండేది కదా, ఏడ్చారు కదా, అది మిస్ అయ్యాను తప్ప. శ్రీను ఎక్కడికి వెళ్ళిపోయాడు. శ్రీను ఇంకొక 10-15 డేస్ మళ్ళీ బ్యాక్ అయిపోతాడు. వస్తే మళ్ళీ మంచిగా స్కిట్లు చేసుకుంటాం, హ్యాపీగా బాగుంటుంది అంతా. సరే, ఈ 10-15 డేస్ స్టేజ్ మీద లేదనే ఏడ్ చేశారు మీరు ఎమోషనల్ అయ్యి. 10-15 డేస్ ఆల్మోస్ట్ ఒక 3 months. ఇంకా అసలు మన స్టేజ్ మీదకి రాడు సుధీర్, ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయాడు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కానీ సీనుది కానీ. అందుకనే ఆ రోజు తెలియకుండా నేను అప్పటికి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం ఫీల్ అయ్యా. వాళ్ళిద్దరు మెసేజ్ పెట్టా, బా ఫస్ట్ టైం ఇద్దరు లేకుండా చేస్తున్నారా, ఏదో తెలియకుండా చిన్న బాధ అనిపిస్తుంది. స్కిట్ రెడీగా ఉంది కానీ చేద్దామని కాన్ఫిడెన్స్ ఉన్నా సరే తెలియకుండా ఏదో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇద్దరికి మెసేజ్ పెట్టా. సుధీర్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు, శ్రీను ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ రోజు ఫస్ట్ స్కిట్ బాగా వచ్చింది, సెకండ్ స్కిట్ విన్ అయ్యాను. తర్వాత రాకేష్ వాళ్ళతో మా ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ చేస్తున్నారు, మాకు తెలియదు ఆ విషయం. డైరెక్టర్లు పిలిచి మీ ఫ్రెండ్షిప్ మీద స్కిట్ అంటే సరదాగా పంచులు ఉంటాయి కదా మా ఫ్రెండ్షిప్ మీద చూస్తుంటే, మా ఫ్రెండ్షిప్ మీరు రియల్గా చేసినవన్నీ చేసి చూపించగానే తెలియకుండా నేను ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు టీవీలో, ఎప్పుడు ఫస్ట్ టైం తెలియదు కూడా. వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటండి వాళ్ళు నిజంగానే 1.5 years ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్ళి, ఏ ఈవెంట్ అయినా లేకపోతే బయట అయినా నైట్ పార్టీస్ అయినా ఏవైనా ముగ్గురు కలిసే ఉంటారు మ్యాక్సిమం.
మ్యాక్సిమం కొంతమంది ఎలా ఉంటారు ఆన్ స్టేజ్ వరకు మాట్లాడుకుంటారు, దిగిన తర్వాత ఎవరి పని వాళ్ళదే కదా. వీళ్ళు అలా కాదు. ఆల్మోస్ట్ మణికొండలో కూడా అన్ని ఇల్లులు దగ్గరగా మహా అయితే ముగ్గురు కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే. అలాగే అక్కడే పడుకోవడం, అక్కడే తినేయడం, ఇట్లా అందరు కలిసి ఒకే. ఏడ్చింది మా ఫ్రెండ్షిప్ పోయిందని కాదు, ఫ్రెండ్షిప్ బయట ఉంటుంది కానీ ఆ స్టేజ్ మీద మళ్ళీ మేము కలిసి ఉన్నాం కదా, ముగ్గురు కలిసి కాంబినేషన్ ఉండదు కానీ తెలియకుండా ఏడుపు వచ్చేసింది. ఆ రోజు ఏడ్చేసాను అంతే. సో ఇప్పుడు హైపర్ ఆది ఆల్మోస్ట్ బుల్లితెరకి హీరో సుధీర్ ప్లేస్ని రీప్లేస్ చేసేసి ఒకటి చెప్తానండి అనే టాక్ గట్టిగా నడుస్తుంది. అది చెప్తా, సుధీర్ ప్లేస్ రీప్లేస్ చేయడం కాదు, ఆది ప్లేస్ ఆదిదే, సుధీర్ ప్లేస్ సుధీర్. ఎవరి ప్లేస్ వాళ్ళదే అండి. అసలు ఒకరి ప్లేస్ని రీప్లేస్ చేయటం, మేము ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము సుధీరే నెంబర్ 1 అనో లేకపోతే మేము నెంబర్ 2 అనో నెంబర్ 3 ఇలా మేము ఎప్పుడు అనుకోలేదండి. మేము అందరం ఒకటే. అందుకే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ వల్ల ఎప్పుడు ఏది చేంజ్ అవ్వదు. నా వల్ల సుధీర్ అన్న వల్ల ఇలా చేంజ్ అవ్వవు, కంటెంట్ వల్లే చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడు ఈవెన్ మధ్యలో సుధీర్ అన్న, రష్మి గారు ఇలాంటివా చాలామంది కొన్ని ఈవెంట్లు చేయలేదు, అయినా కూడా ఆ పర్టికులర్ కంటెంట్ వల్ల 10లు 9.6లు ఇలా రేటింగ్లు వచ్చినాయి. అది ఎప్పుడు కూడా కంటెంట్ మ్యాటర్స్ అంతే. అది అందులో మనం ఎవరిని కూడా జబర్దస్త్లో ఏంటంటే, జబర్దస్త్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉందండి. కొంతమందికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కొంతమందిని ఇష్టపడతారు, ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంకొంతమందిని. అలా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. మన ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు ఒకరితో ముందు ఫోటో దిగొచ్చు, ఇంకొకరితో వెనక ఫోటో దిగొచ్చు, కానీ ముగ్గురితో దిగుతారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. మా దాంట్లో వాళ్ళు నెంబర్ 1, వీళ్ళు నెంబర్ 2, వీళ్ళు నెంబర్ 3 ఇలాంటివి ఏం లేవండి. అందరం ఒకటే అనే ఫీల్తోనే ఉంటాం మ్యాక్సిమం. ఓకే.